వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, హాస్టల్ వసతి, భోజన నాణ్యత, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, వైద్య సేవలు, భద్రత ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాల, హాస్టల్ గదులు, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన విద్యా సౌకర్యాలు నిరంతరం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన వసతి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, భోజనం, సురక్షితమైన వసతి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాలల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, ప్రస్తుత సేవలు, ల్యాబ్, ఫార్మసీ, పరిశుభ్రత, మందుల నిల్వలు, సిబ్బంది పనితీరును పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో రెగ్యులర్ స్టాఫ్, నర్స్ లేక ప్రస్తుత సేవలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు వివరించగా త్వరలోనే రెగ్యులర్ స్టాఫ్, నర్సు నియామకానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కోడేరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులు ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సొంత ఇంటి కలలను త్వరగా సహకారం చేసుకోవాలని సూచించారు. అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. పదరా మండలంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం భవనానికి శంకుస్థాపన చేయనుండగా, ఉడిమిళ్ల గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో 4,09,00,000తో నిర్మించనున్న అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పర్యటనను విజయవంతం చేయాలని మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు రైతు వేదికలో రైతు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం, శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు పంట సాగు, తెగుళ్ల నివారణ, నీటి యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై విలువైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన 100 ఎపిసోడ్ల ద్వారా 1,50,000 మంది రైతులు ప్రయోజనం పొందినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల రైతులు, వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ శాల్వతో సత్కరించి అభినందించారు. రైతులు ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించి అధిక దిగుబడి సాధించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఫామ్ ఫౌండ్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలంలో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకం కింద చేపడుతున్న పనులను మంగళవారం సందర్శించారు. రైతు రవీందర్ వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న ఫామ్ ఫౌండ్ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ ఆగస్టు నెలాఖరులోగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్ ఫామ్ ఫౌండ్ పూర్తయ్యాక చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందేలా మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలు తీసుకోవాలని సూచించారు.
కూలీలతో కూడా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ పనుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ఆదాయం పెంచే ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కోడేరు మండలం పసుపుల గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించి బిఎల్ఓలు నిర్వహిస్తున్న పనులపై ఆరా తీశారు. ఓటర్ల వివరాలు నమోదు, మ్యాపింగ్, వలస వెళ్లిన వారు, మరణించిన ఓటర్ వివరాలను నమోదును క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి పారదర్శకమైన ఓటర్ జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 71, 72 పోలింగ్ కేంద్రాల్లో వరుసగా 84%, 85% డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులకు కలెక్టర్ వివరించారు. ఆగస్టు 3వ తేదీలోగా 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రతి నమోదును మరోసారి ధృవీకరించిన తర్వాతే ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.